వినుకొండ మండల గోకనకొండ గ్రామ సమీపంలో ఉన్న స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ గ్రానైట్ క్వారీ కారణంగా స్థానిక ప్రజలకు మూగ జీవాలకు తీవ్ర నష్టం కలుగుతున్న నేపథ్యంలో జయపురం గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ వాసులు ఈ నెల 22న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే శ్రీ జీవి ఆంజనేయులు గారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ విప్ గారి ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ ఏడి శ్రీమతి నాగిని గారు శనివారం క్వారీ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బ్లాస్టింగ్ జరిగినప్పుడు వస్తున్నాయి, చాలా క్రాక్లు వస్తున్నాయి, ఇళ్లలోకి పడిపోతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నారు బ్లాస్టింగ్. మా పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా దయచేసి ఈ క్వారీ మూస్తేనే మాకు చాలా ఇదిగా ఉంటుంది. రోడ్డు కూడా పగిలిపోతున్నాయి, చాలా బ్రిడ్జి కూడా పగిలిపోయింది ఇక్కడ. మా గ్రామం ప్రాంతంలో శివార్లో ఉన్నటువంటి జయపురం కాలనీ దగ్గర నిర్వహిస్తున్నటువంటి క్వారీ వల్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి. ఈ బ్లాస్టింగ్ చేసి క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్లపైన పడుతున్నాయి. ముసలోళ్ళ మంచాల మేము పడ్డ దాఖలాలు కూడా ఇప్పుడు చూసాము. ఇళ్ళకి బాగా పొగుళ్ళు వస్తున్నాయి, బాగా క్రాకులు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగ్ శబ్దాలకి మూగ జీవాలు, గొర్రెలు, ఆవులు, మేకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. పసిపిల్లలు కూడా, పసలోళ్ళు చాలా ఇబ్బంది పడి ఎన్నో గుండె జబ్బులకి గురవుతున్నారు. ఇక్కడ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్వారీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద పడి రాయి నడువు ఇరిగిపోవడం కూడా జరిగింది. గ్రామంలో కూడా అందరూ చూడడం జరిగింది. అందుకని ఈరోజు మేము ఇట్లా కంప్లైంట్ పెట్టడం, మైనింగ్ ఏడీ గారు అయినటువంటి నాగిని గారు వచ్చి చూడడం, మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పారండి. ఇది తక్షణమే చర్యలు తీసుకుని క్వారీని నిలిపివేయాల్సిందిగా పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుచున్నాను. సభ్యులు చీఫ్ విప్ గారు మరియు గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకొని ఈ వినుకొండలోని గోకనకొండ విలేజ్ స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనే గ్రానైట్ క్వారీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలంకషంగా వివరించారు. అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఒకసారి లీజ్ బౌండరీస్ అన్ని, స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనేది కోట శ్రీనివాసరావు గారు అనే లీజ్ హోల్డర్ నడుపుతున్నాడు. ఇది ప్రభుత్వ క్వారీయే. సో అన్ని అనుమతులతో తీసుకున్నారు. బట్ ఇక్కడ కొంత దుమ్ము ధూళి ప్లస్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి, జనజీవనానికి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, ఇళ్లకు పగుళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోమని కోరడం అయింది. సో ఇక్కడ ఒకసారి లీజ్ పరిసరాలను మొత్తం పరిశీలించేసి బౌండరీస్ని చెక్ చేసుకొని విలేజర్స్కి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో చూసుకొని తగిన చర్యలు తీసుకుంటామని మేము మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాం. మీడియా. ఓకే, థ్యాంక్ యూ.